నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. ఓం నమో భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటున్నాను. నా చేతికి ఒక మంచి పుస్తకం ఒకటి వచ్చింది చేతికి. ధర్మపద అని ధర్మపద వ్యాఖ్యానం, సంస్కృత వ్యాఖ్యానం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయ ప్రకాశితం వ్యాఖ్యానం. తర్వాత ఈ వ్యాఖ్యానం చాలా చూడముద్దుగా ఉన్నది. సంస్కృతంలో ఉంటుంది, హిందీ అనువాదం కూడా ఉన్నది. ఈ వ్యాఖ్యానంలో ఆరంభంలో ఆయన ఏమని రాస్తాడంటే, బుద్ధరూపేణ అవతీర్ణో భగవాన్ ప్రత్యంతవాసినాం, అంటే అంతేవాసినాం అని అర్థం. ప్రత్యంతాన్న సమీపాన్న ఒకటే అర్థం. ప్రత్యంతవాసినాం ప్రవృత్తి నివృత్తి రూపం మార్గద్వయముపదిదేశ సచ ఉపదేశ అన్యథా గృహీత తైరితి కృత్వా బౌద్ధదర్శన అద్వైతదర్శనయో విషయభేద విభ్రమ సంజాతో భవతి. అనగా బుద్ధ భగవాను యొక్క ఉపదేశాన్ని జనులు అన్యథా గ్రహించినారు. అన్యథా గ్రహణం అంటే తప్పుగా గ్రహించారు అని అర్థం. అన్యథా గ్రహణ స్వప్న నిద్రా తత్వమజానత అని ఏమీ తెలియకపోవడం ఒకటిను, తప్పుగా గ్రహించడం ఒకటి. భ్రమపూర్వకంగా గ్రహించారు. ఆ కారణంగా వేద మార్గం వేరు, బుద్ధుడు చెప్పింది వేరు అనే ఒక భ్రమ కలిగినది. సో అని ఆయన ఆ విధంగా దాన్ని ప్రస్తావిస్తారు. అది ఎంతయో గమనించదగ్గ విషయం. తర్వాత నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ అన్నది నేనేమనుకున్నానంటే బుద్ధ భగవానునికి ప్రార్థనది అని నేను అనుకున్నా. కానీ అది కూడా బుద్ధ భగవానుడు చేసిన ప్రార్థన కాబట్టి ఆయన తనని తానేం ప్రార్థించకూడదుగా. మరి ఏమిటా ప్రార్థన అంటే, బుద్ధ భగవానునికి పూర్వమే అర్హత్ అనే పేరుతోటి ఒక మహాపురుషుడు ఉండేవాడు. ఆ మహాపురుషుడి దగ్గరే జ్ఞానాన్ని సంపాదించారు ఈయన. బుద్ధ భగవానుడు సేవ చేసినటువంటి గురువులు కొద్దిమంది ఉన్నారు. ఉపలహ అని ఒక ఆయన, ఇంకా అలాంటి వాళ్ళు. వాళ్ళలో ఒక మహాపురుషుడు అర్హత్ అనే పేరుతో ఉండేవారు. ఆయనకి నమస్కారం చేస్తున్నాడు, బుద్ధుడు నమస్కారం చేస్తున్నాడు. సమ్యక్ సంబుద్ధాయ అర్హతే భగవతే నమః అని. ఇది ఎలాగంటే, నమో భగవతే వైవస్వతాయ బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే చ అని శంకరులు కఠోపనిషద్భాష్య ఆరంభంలో వైవస్వతనుకు నమస్కారం చేస్తారు, బ్రహ్మ విద్యాచార్యుడు నాకు. ఆ విధంగా బుద్ధుడు అర్హత్ అనే ఆయనకి నమస్కారం చేస్తున్నాడు. ఇంతకుముందు నేను అలా అనుకోలేదు. అర్హత అంటే బుద్ధుడేనేమో అనుకున్నాను నేను. ఇది ఒకటి గమనించదగ్గ విషయం. తర్వాత మూడవది, నిన్న నేను హీనం ధర్మం న సేవేత అని చెప్తూ హీన ధర్మాన్ని సేవించరాదు అని దాని గురించి నేను ఏది ధర్మము కాదు అన్నా, ఏది హీన ధర్మము అన్నా ఒకటే కదండి. ధర్మము కాదు, అది ధర్మము కాదు అన్నాడు, అది హీన ధర్మం అన్నాడు. రెండింటికి తేడా ఏముంది? హీన ధర్మం ధర్మం అయిపోతుందా? అవ్వదు కదా. నేను నిన్న ఒకటి రెండు దృష్టాంతాలు చెప్తూ వచ్చాను. ఈయన వ్యాఖ్యాత రాసిన విషయం చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మనం అనుకున్న దృష్టాంతాలు కూడా చాలా సముచితమైనవి అనే అభిప్రాయం నాకు కలిగినది. హీనం ధర్మం అవైదికం ధర్మం వేదే దృష్టమపి పశుహింసాం ద్యూతం మదిరాం న సేవేత. అంటే హీన ధర్మాలు రెండు చెప్పాడు. వేద విరుద్ధమైన ధర్మములు హీన ధర్మములు. వేదంలో ఉన్నాయి కదా, కర్మకాండలో అభిచారము ఇత్యాది ధర్మములు ఇత్యాది కర్మల్ని బోధించారు. శయనయాగము ఇత్యాది. అభిచరణం యజేత, అభిచారము ఇత్యాది ధర్మములు కాదది, కర్మల్ని బోధించారు. చోదనా లక్షణోర్థో ధర్మ అనే సూత్రాన్ని బట్టి వాటికి కూడా ధర్మ సంజ్ఞ వస్తుంది. అవి కూడా వేదము చేత విధింపబడినవి కనుక ధర్మములే అవుతాయి. అటువంటిప్పుడు వాటిని ఏమి కేటగిరీలో వేయాలి? హీన ధర్మములు అనే కేటగిరీలో పడేయాల్సి ఉంటుంది. తర్వాత పశుహింస మీకు కనపడుతుంది, అది హీన ధర్మం కింద ఆయన చెప్పారు. భాగవతంలో కూడా అలాగే చెప్పారు.
తర్వాత మదిరాంన సేవేత, మదిర కూడా సావిత్రాని జుహోతి ఇత్యాది స్థలాల్లో మదిరా హోమం ఉంటుంది. ఎప్పుడైతే మదిరను హోమం చేస్తారో కొంత స్వీకరించడం కూడా ఉంటుందిగా, ఏదో ప్రసాదం పేరుతోటి. సో ఈ ప్రసాద భక్షకులందరూ ఆరోగ్య సూత్రాలను అనుసరించి భక్షిస్తున్నారా ఏమి? దాన్ని దేవుడు ప్రసాదం అనే పేరుతోటి భక్షిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు నా ఉద్దేశంలో చాలా ఎక్కువ షుగర్ ఉన్న పదార్థం తినడానికి, ఆల్కహాల్ సేవించడానికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ షుగర్ ఉన్న పదార్థం తింటే ఆరోగ్యం నాశనం అయిపోతుంది, ఆల్కహాల్ కూడా అంత పని చేస్తుంది. ఇది ఏమిటి తేడా? కాబట్టి దట్ ఈజ్ ఎ డైగ్రెషన్. కనుక ఎక్కడైనా ధర్మము అనే పేరుతోటి ఉన్నా, అంటే విధి రూపంగా ఉన్నా కూడా మదిరా సేవనం చేయవద్దు. తర్వాత ద్యోతం చెప్పాడు. మీకు మహాభారతం చదివితే ధర్మరాజు గారు ధర్మాన్ని పరిపాలించడం కోసం ద్యోతం ఆడాడు అని ఉంటుంది. అది ధర్మము, రాజధర్మము అని ఉంటుంది. దాన్ని హీన ధర్మంలో వేశారు. అటువంటి ధర్మరాజు గారు పొరపాటు చేశారు ఆ సందర్భంలో. దానికి ధర్మం అని పేరు పెట్టి ఆయన పాటించినారు. ఆయన తిరస్కరించి ఉండవచ్చు కూడా. అది రాజీవులకు ఆ ధర్మం ఉంది కదా. అంటే కోడి పందాల ధర్మం, సంక్రాంతికి కోడి పందాల ధర్మం, సంక్రాంతికి జల్లికట్టు ధర్మం, ఇవి ధర్మాలు ఎలా అవుతాయి? హీన ధర్మములు అవుతాయి. కనుక అవి అటువంటి ధర్మములు రాగప్రాప్తములు అంటారు. తర్వాత ఇంకా ఈయన ఏం రాస్తున్నాడంటే, వేదే దృష్టమపి వేద అవిహితత్వాత్ అంటాడు. వేదంలో మీకు కనపడ్డప్పటికీ వేదంలో చొప్పించినవి అయి ఉంటాయి అని అనిపిస్తుంది. వేదము యథార్థంగా వేదము చేత విధింపబడిన ధర్మములు కావు అవి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు బ్రాహ్మణ భాగంలో కనపడతాయి. అసలు బ్రాహ్మణ భాగాన్ని క్వశ్చన్ చేస్తారు కొందరు. ఆర్య సమాజీయులు, ముఖ్యంగా దయానంద సరస్వతి మహోదయులు మొదలైన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. కాబట్టి వేదే దృష్టస్య హీనధర్మస్య వేద అనభిప్రేతత్వాత్. వేదంలో కనపడ్డ హీనధర్మము దాన్ని విధించుటయందు వేదమునకు తాత్పర్యము లేదు అంటూ చాలా ఒక వినూత్నమైన దృష్టికోణాన్ని ఆయన ప్రతిపాదించినాడు. అయితే నాకు ఆనందం ఏంటంటే, నేను ఇటువంటి ధోరణిలోనే పాఠం చెప్పాను. నేను ఆ ధోరణిని సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఓకే, ఇవన్నీ కూడా రాగతఃప్రాప్తములే తప్ప వేద విధి ప్రాప్తములు ఏం కావు అవి. ఇటుచి రాగతఃప్రాప్తమైన దానికి వేద విధి అనే సపోర్టు సిస్టమ్ని దానికి తగిలిస్తే దాన్ని మనం అనుసరించడానికి అవకాశంగా ఉంటుంది. కొంచెం భాష అది కొంచెం ఈ పూట ఇబ్బందిగా ఉంటుంది, మీరు కొంచెం వేరు చేయండి. హీనం ధర్మం న సేవేత, అది పూర్తయింది. నిన్న క్లాసులో అదే చెప్పాను. అది ఇవాళ ఒకసారి ఆచార్యుడు చెప్పిన మాటలని కూడా పరిశీలించి ఆ వచనాన్ని పూర్తి చేసినాము. ప్రమాదేన న సంవసేత్. చూడండి, జీవితంలో ప్రమాదము ఉండరాదు. ప్రమాదము అనగా తెలుగు ప్రమాదం కాదు. ఓకే, సో అంటే అజాగ్రత్తగా ఉండడం. అజాగ్రత్త అంటారు, తెలుగులో ఉంది ఆ పదం, సంస్కృతంలో అలా కుదరదు. అజాగ్రత్ అని ఉండాలి, కానీ తెలుగులో ఉన్న పదం నేను చెప్తున్నా. అజాగ్రత్తగా ఉండడం. అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అంటే అలర్ట్గా ఉండాలి, డల్గా ఉండకూడదు. ఈ అజాగ్రత్త అనేది ఎలా వస్తుందో చెప్పంటారా? జనులు ఎలాగా జీవిస్తూ ఉంటారంటే, లాక్డప్ ఇన్ ది మైండ్ అని అంటారు. ఆ మైండ్ ఒక సమావేశాన్ని, ఒక భావజాలాన్ని, సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేసి పెడుతుంది. వీడు దాంట్లో చిక్కుకుని బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు వైరం ఉందనుకోండి. ఇప్పుడు మీరు రామాయణంలో రావణాసురుడికి హనుమంతుడు సందేశం ఇస్తాడు. చూడయా, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, సమర్థుడివి, ధర్మాన్ని అనుసరించి జీవితంలో పైకొచ్చిన వాడవు, నువ్వు ఈ పొరపాటు చేయకూడదు అని ఆ విధమైన సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ రావణాసురుడు వెండు. ఎందుకు వెండు?
బుద్ధిమంతుడు కదా, ఎందుకు వినడు అంటే హీఈస్ లాక్డ్ అప్ ఇన్ హిజ్ మైండ్. వాడి మైండ్ క్రియేట్ చేసినటువంటి ఆ రాగము, ఆ ఫలానా దానిని నేను పొంది తీరవలేను అనే ప్రేప్స అంటారు, ప్రాప్తం ఇచ్ఛ, అది ఆ ప్రేప్స, ఇవన్నీ కలిపి ఒక సర్కిల్ లాగా తయారు చేస్తుంది అనమాట. మెంటల్ స్కీమ్ ఒకటి తయారవుతుంది. దాని నుంచి వాడు బయటికి రాలేడు, వాడు దాంట్లో లాకప్ అయి ఉంటాడు. మనందరం కూడా అలాగే చేస్తూ ఉంటాం, అలాంటి పొరపాటే చేస్తూ ఉంటాం. రావణాసురుడు ఊరికే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. మనం కూడా ఏం చేస్తామంటే ఏదైనా వైరం వచ్చిన సందర్భంలో మనకి ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తారు, అంత వైరం అక్కర్లేదండి, దాంట్లో వైరానికి ఏమీ విషయం లేదు, మీరు అనవసరంగా వైరాన్ని పెంచుకుంటున్నారు అని ఒక పెద్ద ఆయనకి నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఆయన ఇంకొక సజ్జనుడితో వైరం పెట్టుకుని ఇంకా వైరమే జీవితం అన్నట్టుగా జీవిస్తూ ఉంటే, అబ్బే అక్కర్లేదయ్యా, మీరు పెద్దవారు, నాకంటే పెద్ద వయస్సులో చాలా పెద్ద, అయినా కూడా నేను సాహసం చేసి మీకు చెప్తున్నాను, ఆ అవతలివాడు మీరు అనుకున్నంత దుష్టుడు ఏమీ కాదు. వాడు ఆల్కహాల్ తాగుతాడు. ఈ రోజుల్లో ఆల్కహాల్ వ్యసనం చాలామందికి ఉంది. వాళ్ళలో అతను ఆల్కహాల్ తాగినప్పుడు కొంచెం ఒళ్ళు మరచి ఏదో మాట్లాడినా సహజంగా చాలా సున్నితమైన మనస్సు గలవాడు, ప్రేమ స్వభావం గలవాడు, మీరంటే మర్యాద కూడా గలవాడు, మీరు ఆ విధమైన ద్వేషాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్పే ప్రయత్నం చేశాను. కానీ నేను నోటీస్ చేసింది ఏమిటంటే ఆ పెద్ద ఆయన హీఈస్ లాక్డ్ అప్ ఇన్ హిజ్ మైండ్. అంటే అర్థం ఏంటి? ఆ మైండ్ క్రియేట్ చేసినటువంటి ఆ పరిస్థితికి ఆయనకి మధ్యలో ఇంక గ్యాప్ ఏమీ లేదు, స్పేస్ ఏమీ లేదు. నా అభిప్రాయం అది. అంటే హీ ఈజ్ అనేబుల్ టు ఎగ్జామిన్ ద మూమెంట్ ఆఫ్ హిజ్ ఓన్ మైండ్. ఓ దిస్ ఈజ్ ది మూమెంట్ అని ఎగ్జామిన్ చేయగలిగే స్పేస్ ఉందనుకోండి, ఆ స్పేస్కే వివేకము అని పేరు. ఆ స్పేస్ ఉన్నట్లయితే దాన్ని ఒకంత ఆబ్జెక్టివ్గా పరిశీలించగలిగే సామర్థ్యం కలుగుతుంది. అప్పుడు ఇలాగ ఆలోచన వస్తుంది కదా, ఈ ఆలోచన కరెక్ట్ కాదేమో అని ఒక వివేకం ఉదయించే అవకాశం ఉంటుంది. ఆ స్పేస్ కూడా లేకుండా కంప్లీట్గా మైండ్లో లాకప్ అయిపోయి జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమాదమును, దాన్ని ఆ స్థితిని ప్రమాదము అని అనవచ్చు. ఈ ప్రమాదం గురించి నేను చాలా చెప్పాను ఇంతకుముందు. ప్రమాదానికి ప్రధానమైన లక్షణం ఏమిటంటే కాంట్రడిక్టరీ లైఫ్ స్టైల్. కాంట్రడిక్షన్ అన్నది ప్రమాదానికి ప్రధానమైన లక్షణం. అంటే ఏమిటి? యూ వాంట్ సంథింగ్, మీరు ఒక వస్తువును చేరుకోవాలి, పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం చేసేది మీరే, ఆ ప్రయత్నానికి విఘాతం కలిగించేది కూడా మీరే. ఇటువంటి అంటే ఇప్పుడు మీరు ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారండి. నేను ఒక ఆయన్ని కలిశాను, ఆయన శీర్షాసనం వేస్తున్నాడు పొద్దున్న, ఇంకా ఏవో కొన్ని యోగాసనాలు వేస్తున్నాడు. నేను చాలా సంతోషించాను. శీర్షాసనం వేస్తున్నాడంటే యోగాలో ఎంతో కొంత అభ్యాసం బాగా చేసిన వాడు అయ్యి ఉంటాడు, లేకపోతే శీర్షాసనం ఎలా వేయగలుగుతాడు. సో తర్వాత ఇతర యోగా కూడా చేస్తూ ఉండేవాడు. ఆఫీస్లో పెద్ద ఆఫీసర్గా ఉండేవాడు, మిత్రుడిగా ప్రేమగా మాట్లాడేవాడు. నేను ఎంతో సంతోషించాను. నేను యోగా నేర్చుకుంటూ ఉండేవాడిని, ఇతను సమర్థుడు అని. తర్వాత ఓసారి ఏదో సందర్భంలో ఇంకొకళ్ళతో మాట్లాడుతుండగా నా చెవిని పడింది. నేనేమీ పని కట్టుకుని విన్నది కాదు, ఇంకొకళ్ళతోటి ఆయన గొప్ప చెప్పుకుంటుంటే నా చెవిని పడింది. అదేమిటంటే రోజు ఇఫ్ నాట్ డైలీ, అకేషనల్లీ ఆర్ రాదర్ ఫ్రీక్వెంట్లీ ఐ టేక్ 2 pegs ఆఫ్ విస్కీ అని చెప్తున్నాడు. ఇంకో ఆయనతో చెప్తున్నాడు, డాక్టర్ గారితో చెప్తున్నాడు. అలాగా ఆయన దానికేదో సమాధానం చెప్పారు. ఆ తర్వాత నాతోటి మాట్లాడినప్పుడు ఐ హెడ్ లైక్ దట్ అంటే యా అన్నాడు. మరి వై డూ యూ డూ శీర్షాసనం? డోంట్ డూ శీర్షాసనం, యూ విల్ హర్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే శీర్షాసనం వేసి అలవాటు ఉన్నట్లయితే మీరు ఆహార నియమం ఉండాలి. కుంభక ప్రాణాయామము ఇత్యాది కఠిన ప్రాణాయామాలు చేసి సందర్భం ఉన్నప్పుడు కూడా మీరు ఆహార నియమాన్ని పాటించాలి. ఆహార నియమం పాటించకుండా ఆహారం దగ్గరికి వచ్చేప్పటికీ యథేచ్ఛ ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ శీర్షాసనము, కుంభకము ఇలాంటి ఆసనాలు అవి వేస్తూ ప్రాణాయామాలు అవి చేస్తుంటే అది కాంట్రడిక్షన్. అది
దాంతో హీ విల్ హర్ట్ హిమ్సెల్ఫ్. దీనిని ప్రమాదము అంటారు. మీకు నేను ప్రమాదానికి దృష్టాంతం చెప్పాను. దీనికి ప్రమాదము అని పేరు. జనులు ఈ ప్రమాదంలో జీవిస్తూ ఉంటారు. ఎంత దురదృష్టం అంటే నేను చూస్తూ ఉంటాను, డయాబెటీస్లో ఉంటారు. అది లైఫ్ స్టైల్ని బట్టి వచ్చిన డయాబెటీస్ T2. అంతకుముందు లేకుండా మధ్య వయసులోనో లేకపోతే పెద్ద వయసులో వచ్చేప్పటికి వచ్చింది. కొంచెం మెటబాలిక్ ప్రాసెసెస్ స్లో డౌన్ అయ్యేప్పటికీ షుగర్ కన్సంప్షన్ అది ఒక్కసారి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా యవ్వనంలో ఉన్నప్పుడు ఆహారం తీసుకున్నట్టుగానే పెద్ద వయసులో కూడా ఆహారం తీసుకుంటూ అట్ ది సేమ్ టైం నాకు ఆరోగ్యం కావాలి అని దేవుణ్ణి ప్రార్థనలో చేస్తూ, ఆరోగ్యం లేదే అని దుఃఖిస్తూ, ఆరోగ్యాన్ని చిక్కబట్టేందుకు యథోచితమైన ప్రయత్నాన్ని చేస్తూ, వెళ్ళిన వాళ్ళని సలహాలు అడుగుతూ, అట్ ది సేమ్ టైం ఆహార నియమాన్ని పాటించకుండా, చెప్పినా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు తిండి తింటూ, ఇది ప్రమాదము అంటారు. ఆ కాంట్రడిక్షన్ చూశారా? నేను ఈ ప్రమాదాన్ని ఒక పెద్ద మహాత్ముడి దగ్గర చూశాను. నేను ఒక గొప్ప మహాత్ముడి దగ్గర ఈ ప్రమాదాన్ని చూశాను. ఆ మహాత్ముడు వేదాంతి దగ్గరేమో కర్మజ్ఞాన సముచ్చయము తప్పు, వేదాంత విజ్ఞానము కర్మతోటి సముచితము కాదు అని చాలా కరెక్ట్గా మాట్లాడేవారు. మళ్ళీ ఈ కర్మ వాళ్ళు వచ్చేప్పటికి వాళ్ళతో కలిసిపోయి కర్మల్లో పడిపోయేవారు. కర్మల్ని ప్రోత్సాహం చేసుకుంటూ, కామ్యకర్మల్ని ప్రోత్సహిస్తూ, కామ్యకర్మల్లో భాగాన్ని పొందుతూ ఉండేవారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడి పాఠం చెప్తూ ఎవరితోటో పాఠం అయిపోయిన తర్వాత గంట లోపల ఎవరితోటో అసత్యాన్ని పలుకుతున్నారనుకోండి, ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీబడి. మనం ఒక ప్రవృత్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అటువంటి ప్రవృత్తికి ప్రమాదము అని పేరు. ఇప్పుడు అది ప్రమాదం అని అనడం ద్వారా నేను ఆ వ్యక్తిని నిందించట్లేదు, పైగా ఆ వ్యక్తి నుండి దోషాన్ని తీసేస్తున్నాను. ఆయన ఏమీ డెలిబరేట్గా చేయటం లేదు. ఇలాగా మనుషులు డెలిబరేట్గా చేయటం లేదు, వాళ్ళు ఏదో కావాలని పనిగట్టుకుని చేయటం లేదు. వాళ్ళ జీవితంలో ఇటువంటి కాంట్రడిక్షన్ అనే ప్రమాదానికి ఇమీడియట్ ట్రాన్స్లేషన్ అయితే కాకుండా కాక, బట్ ప్రమాదానికి అర్థం కాంట్రడిక్షన్. యు కాంట్రడిక్ట్ యువర్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? యూ వాంట్ ఏ పర్టికులర్ గోల్ బట్ యూ మూవ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. దట్ ఈజ్ ది ప్రమాద. సెల్ఫ్ కాంట్రడిక్షన్ అన్నది ప్రమాదము. ఇటువంటి ప్రమాదం అప్పుడప్పుడు ఈ పాఠం చెప్పే వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఉపన్యాసం చెప్పేప్పుడు ఉపక్రమంలో ఏదో మాట చెప్పి ఉపసంహారంలో ఆపోజిట్ మాట చెప్పారనుకోండి, దాని పేరు ప్రమాదం. ఈ క్లాసులు వినేవాళ్ళు చాలా తెలివితేటలుగా వింటూ ఉంటారు. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టినప్పుడు లేచి క్వశ్చన్ అడుగుతారు. ఒకసారి నాకు ఈ మంగళం నాకు అయింది. నేను పాఠం చెప్పాను, గంటసేపు పాఠం చెప్పాను, వెళ్ళి పలహారం చేసి వచ్చి మళ్ళీ సత్సంగం క్వశ్చన్ ఆన్సర్ సెషన్. దాంట్లో ఒక ఆయన కాగితం మీద రాసి ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీ పాఠంలో దిస్ ఈజ్ వాట్ యూ సెడ్ కోట్ అని నేను చెప్పినది కోట్ పెట్టాడు. మళ్ళీ అట్ ది ఎండ్ దిస్ ఈజ్ వాట్ యూ సెడ్ కోట్, ఈజ్ దిస్ కాంట్రడిక్టరీ ఆర్ నాట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని పెట్టాడు. అంటే అప్పుడు నేను చెప్పాను, ఎస్ ఐ సెడ్ బోత్ ఇన్ ది సేమ్ క్లాస్, దిస్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ ప్రమాద, inadvertence, I did not pay attention properly, that's why I fell into this contradiction and I am sorry about it, let me clarify. దీంట్లో ఈ రెండు పొజిషన్స్ తీసుకోవడానికి వీలు ఉండదు, బికాజ్ దే ఆర్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ. therefore among these two my position is this, I withdraw my earlier position, this is the position I take. In the class there was pramada అని నేను చెప్పాను. చెప్పుకుని ఆ విధంగా నన్ను నేను కరెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రమాదం అన్నది ఇగో డెలిబరేట్గా చేస్తున్నాడంటే మోసం అవుతుంది, బ్లఫ్ అవుతుంది, మోసం అవుతుంది, అసత్యం అవుతుంది. డెలిబరేట్ కాదు, అజాగ్రత్త చేతనం అది వచ్చింది, ఇన్అడ్వర్టెన్స్ వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది. ఇట్స్ నాట్ ఏ డెలిబరేట్ కాంట్రడిక్షన్, ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్ బై ఇన్అడ్వర్టెన్స్. దానికి ప్రమాదము అని పేరు. తేడా గమనించారా? ఆ ప్రమాదము లేకుండా మీరు అలర్ట్గా ఉండండి అని. ప్రమాదం న సేవేత ప్రమాదేన న సంవసేత్. జీవితంలో ప్రమాదంతో జీవించకూడదు.
ఇన్అడ్వర్టెన్స్తో జీవించకూడదు. దీని మీద ఒక బలమైన అభిప్రాయాన్ని జ్ఞానులు వ్యక్తం చేస్తూ ఉంటారు. నేను కూడా తరచుగా బాగా ఎంఫసైజ్ చేసి చెప్తూ ఉంటాను. అదేమంటే, ఇప్పుడు మీరు సెక్యూరిటీ పెట్టుకుంటారు ఇంటికి. అంటే అర్థం ఏంటి? ఇంటికి నలుమూలల ఏ డైరెక్షన్ నుంచి అయినా కూడా బ్రీచ్ కాకుండా, ఎవళ్ళు మీ అనుమతి లేకుండా లోపల ప్రవేశించే అవకాశం లేకుండా మీరు ఏర్పాటు చేసుకుంటారు. అంటే దీన్నే ఏమంటారంటే, తన గృహమును తాను 4 కళ్ళతోటి కాపాడుకుంటున్నాడు. 4 కళ్ళు అని అంటారా? అలా అంటారా తెలుగులో? అలాగా చూసుకుంటూ కాపాడుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఉండాలి, తప్పేం లేదు, ఉండాలి. యూ షుడ్ బి లైక్ దట్ ఓన్లీ. బట్ ఇదే జాగ్రత్తను మీరు మీ మనస్సు విషయంలో కలిగి ఉన్నారా? అది ఎలాగండి అంటే, చూడండి, మీరు మీ మనస్సును పరిశీలిస్తూ ఉండాలి. మీ మనస్సు అంటే ఏమిటి? మనస్సు అంటే అక్కడ కూర్చుని ఉన్న ఒక ముద్ద ఏమీ కాదు. థాట్ ప్రాసెస్కి మనస్సు అని పేరు, ఒక ప్రాసెస్. ఇప్పుడు ఇది ఎలాగంటే, ల్యాబొరేటరీలో కెమికల్ రియాక్షన్ చేసేటప్పుడు ఏదో 2 hours మొత్తం రియాక్టెంట్స్ని ఏబీసీ ఓ ఫ్లాస్క్లో కలిపేసి స్టర్రర్ ఆన్ చేస్తే అది తిరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ పెట్టి వెళ్ళి కుర్చీలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉండటం, దాన్ని ప్రమాదము అంటారు. ఏమంటే శాస్త్రిణ ఆయన సిద్ధహస్తులు. ఆయన ఆర్గానిక్ కెమిస్ట్రీలో పెద్ద విద్వాంసుడు మీ ముందు కూర్చుని ఉన్నాడు. రియల్లీ దాన్ని ప్రమాదము అంటారు. అప్రమాదం అంటే ఏమిటి? ఆ రియాక్షన్ వైపు ఒక చూపు వేసి ఉండడం, ఒక చూపు వేసి ఉండాలి. అది కలర్ మారుతుంది. వారిని కలర్ మారిందే అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ దట్ గివ్స్ ఎన్ ఇండికేషన్. తర్వాత మధ్యలో అప్పుడప్పుడు చిన్న శాంపుల్ బయటికి తీసి ఒక టీఎల్సీ ప్లేట్ పెట్టి అది ఏం నడుస్తుందో చూసుకోవటం. పుస్తకంలో 2 hours అని రాస్తాడు. 1 hour అయ్యేప్పటికీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి రియాక్షను. యూ నీడ్ నాట్ డూ ఇట్ ఫర్ 2 hours. వాడు పుస్తకంలో రాసింది రాశాడు. రీసెర్చ్ అంటే మరి అదే. ఒకప్పుడు వాడు 2 hours అని రాస్తాడు. 2 hours అయిన వెంటనే మీరు వర్కౌట్ చేశారనుకోండి, ప్రోడక్ట్ సరిగ్గా రాదు, ఇంకా రియాక్షన్ కంప్లీట్ కాలేదు. ఆ టీఎల్సీ పెట్టి చూస్తే అప్పుడు ఏమవుతుంది? రియాక్షన్ అయిందనో అవ్వలేదనో కొద్దిగా మిగిలిందనో మనకు ఐడియా వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అలర్ట్నెస్. అక్కడ జరిగే ప్రాసెస్ను మీరు పరిశీలించుకుంటూ ఉండాలా అక్కర్లేదా? యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మీరు ఆలోచించండి, థాట్ ప్రాసెస్, మైండ్ లోపల ఉన్న ప్రాసెస్, థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ మీ థాట్ ప్రాసెస్ పక్కవాడికి ఎలా తెలుస్తుంది? మీకు తెలియకపోతే, మీ థాట్ ప్రాసెస్ మీకు తెలియకపోవడము అనే ఒక పెద్ద దురదృష్టము కలదు. దానికి కారణం ఏంటంటే, ప్రధానంగా థాట్తో ఐడెంటిఫై ఉంటాడు మనిషి. అది మేజర్ ప్రాబ్లం. ఇన్ అడిషన్ టు దట్, నేను ఇలా తప్పుగా ఆలోచిస్తున్నాను అనే వివేకము పూర్తిగా లోపించి ఒక రకమైన అజాగ్రత్తలో పడిపోతాడు జీవితంలో. తప్పు ఆలోచనలోనే పోతూ ఉంటాడు. దానిని ప్రమాదము అని అంటారు. అప్రమాదం ఎలా ఉంటుంది? మీ మైండ్లో వచ్చే థాట్ ప్రాసెస్ని మీరు ఎప్పుడూ పరికించి చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సన్యాసి ఉన్నాడు అనుకోండి, సన్యాసి దృష్టాంతం. సన్యాసి ఉన్నాడు అనుకోండి, ఉన్నప్పుడు ఎవరో గృహస్థులో లేకపోతే విద్యార్థులు ఏదో రకంగా ఏదో చేస్తారు కమిషన్ మిషన్ ఏదో ఉంటుంది. ఆశ్రమాల్లో ఉండే పాలిటిక్స్ గురించి చెప్తున్నాను నేను ఆశ్రమాల్లో ఉంటూ ఉంటాను కదా, ఎక్కడికి వెళ్ళి, శైలోస్వర్గ్ వెళ్ళి, హృషికేశ్ వెళ్ళి, అక్కడ మనం గమనిస్తాం, ఇక్కడ వీళ్ళ ప్రవృత్తి ఏ విధంగా ఉన్నది అనేదో గమనిస్తాం. గమనించినప్పుడు మనకి మనస్సులో ఒక ఫ్రస్ట్రేషను లేకపోతే ఒక కోపము వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే అవును, ఎందుకని ఈ థాట్ ప్రాసెస్ ఇలా ఉంది, కోపమునకు తావు ఇస్తున్నామే మనము, కోపము రాకూడదు కదా, ఎందుకు కోపం, ఇంతకీ కోపం దేని గురించి, ఇది ఇలా అవ్వకూడదు అది అలా అవ్వాలి, అదంతా కూడా మిథ్యారూపము, జగత్తు మిథ్యారూపము. మిథ్యారూపమైన జగత్తు గురించి కోపం కానీ తాపం కానీ ఫ్రస్ట్రేషన్ నిరుత్సాహం కానీ ఏదైనా వ్యర్థమే. దాని యందు సాక్షి బుద్ధిగా ఉండడం తప్ప
దాంతో మమేకమై ఈ విధమైనటువంటి థాట్ ప్రాసెస్ని ప్రాజెక్ట్ చేయటం అజ్ఞానం అవుతుంది అని నాకు నేనే తెలుసుకున్నాను అనుకోండి. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. దాన్ని అప్రమాదము అంటారు. అది లేకుండుట ప్రమాదము. మీకు రిలేషన్షిప్స్లో ఈ అప్రమాదము చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఎనీ రిలేషన్షిప్, సన్యాసికి ఆశ్రమవాసులతో రిలేషన్షిప్ కావచ్చు, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే పెరిగి పెద్దవాళ్ళైనటువంటి సంతానం, కొడుకు కూతురుతోటి, తండ్రి తల్లి వాళ్ళకుండే రిలేషన్షిప్ కావచ్చు. ఈ రిలేషన్షిప్స్లో అవతలవాడు ఇలా చేశాడు అలా చేశాడు అని చూసుకోవడం మాత్రమే కాకుండా మన థాట్ ప్రాసెస్ ఏ మార్గంలో నడుస్తోంది అనే జాగరూకతను కలిగి ఉండుట అత్యావశ్యకం. మనకు అటువంటి జాగరూకత ఉన్నదనుకోండి, సపోజ్ ఏదో కుర్రాడు వాడు యంగ్ మ్యాన్ వాడేదో బిహేవ్ చేశాడు, వాడేదో మిస్బిహేవే చేశాడు అనుకోండి, అదే చేస్తే చేశాడు, మనం క్షమించేద్దాం. మనం పెద్ద వయస్సు వాళ్ళం, మనం వాడి లెవెల్కి వెళ్ళి వాడితోటి విరోధం పెట్టుకోవడం మనకి తగదు కదా. అది వాడి వయస్సు ఎంత, వాడి లెవెల్ ఎంత, వాడి అనుభవం ఎంత, వాడు బచ్చా హే. మనమేమో బాగా వివేకము గలవాళ్ళము, అనుభవం గలవాళ్ళము, కాబట్టి క్షమించి వదిలేద్దాము అని మీరు అనుకుని విరోధాన్ని త్రుంచివేసి సామరస్యాన్ని పెంచుకోవటం అవసరం కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది అప్రమాదం నుంచి వస్తుంది. అది మీరు చేయలేక వాడితో సమానంగా మీరు తూ మై అనే ఒక వివాదంలో పడ్డారనుకోండి, దాని పేరే ప్రమాదము. కాబట్టి జీవితము సంవసేత్, జీవనయాత్ర గడిపేటప్పుడు ప్రమాదము తోడుగా పెట్టుకుని జీవయాత్రని గడపరాదు. ప్రమాదేన నా సంవసేత్. అసలు ప్రమాదం గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసిన, అంతకుముందు ఒక వర్గలో ప్రమాదం మీదనే 2-3 క్లాసులు చెప్పాను నేను. అయినా కూడా ఊరికే చిన్న రీక్యాప్. ఎవరికి రీక్యాప్? మీకు కాదు రీక్యాప్, నా మటుకి నాకే రీక్యాప్. ఇగో ఇన్ని మాటలు చెప్పాను. ప్రమాదేన నా సంవసేత్. అయితే ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఈ వ్యాఖ్యాత ఏమంటాడో ఒక్కసారి చూసేసి ముందుకు వెళ్ళిపోతాను. ఆయన ఎక్కువ మీరు ఐడు. ఆయన ఏమంటాడంటే ఆత్మ విషయక ధ్యాన ప్రమాదేన నా సంవసేత్ అంటాడు. నేను చెప్పిందే చెప్పాడు ఆయన. ధ్యేయ చింతాయా, మీ మనస్సు యొక్క చలనము ఎలా ఉన్నదో మీరు తెలుసుకుంటూ ఉండాలి. అంటే మనస్సుని సాక్షిగా దర్శించటం మీరు అభ్యాసం చేయాలి. దీని మీద నేను మీకు ఒక ఎక్సర్సైజ్ అడుగుతాను, చెప్పండి. బేబీ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎక్సర్సైజ్. మీరు ఎప్పుడైనా ఏకాంతంలో ఉండి మీ మనస్సును మీరు పరిశీలించుట అనే పనిని మీరు ఎప్పుడైనా చేసినారా? మీరు ట్రై చేసి చూడండి. మీ మనస్సును మీరు పరిశీలించడం అది మీరు అనుకున్నంత సరళమైతే కాదు, అది చెప్పినంత సరళమేమీ కాదు. మీ మనస్సును మీరు పరిశీలించటం ప్రారంభించగానే మనస్సు నుంచి చిన్న రివోల్ట్ బయలుదేరుతుంది. అదేం చేస్తుందంటే మిమ్మల్ని ఇంకో డైరెక్షన్లోకి లాక్కుపోతుంది. ఆ పరిశీలన అంటే జాగ్రత్తగా పరిశీలించాలి కదా. జాగరూకులై పరిశీలిస్తూ ఉండాలి. మీరు అలా పరిశీలిస్తూ ఉండగా ఆ జాగరూకత అంతర్ధానమై ఆ మనస్సు ఏదో ప్రవాహంలో పోతూ మీరు కూడా దాని వెంట పడిపోతూ ఉంటారు. అలా అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? మనస్సు మిమ్మల్ని ప్రమాదంలోకి లాగేస్తుంది అని అర్థం. కాబట్టి అది మీరు పరిశీలించినట్లయితే ఆ మనస్సు యొక్క లక్షణం మీకు బాగా అవగతమవుతుంది. తద్వారా మనస్సుపై మీకు ఒక కమాండ్ నిర్మాణం అవుతుంది. మీకు ఇంకొక దృష్టాంతం చెప్తాను. మీరు ఎప్పుడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు ఇన్ సాలిట్యూడ్ యూ ట్రై టు రిమైన్ సైలెంట్. మైండ్ని ఫోర్స్ చేయడం కాదు, మైండ్ని బుజ్జగించి allow it to become silent. అండ్ సో మీరు ఇన్వర్డ్గా సైలెంట్గా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అది మీరు ఎగ్జామిన్ చేసుకోండి. ఆత్మ విషయక ధ్యానం అంటే ఇప్పుడు నేను చెప్తున్నది. అప్పుడు ఏమవుతుందో చెప్పమంటారా? మనస్సు రివోల్ట్ పెడుతుంది. మళ్ళీ మనస్సుకి దేనినో ఒక దానిని సంకల్పిస్తూ ఉండడం అనే ఒక దురలవాటు ఉంటుంది మనస్సుకి ఎలాగంటే గోకడం అంటారు చూడండి, స్క్రాచింగ్.
అలాగంటే లక్షణం ఉంటుంది మనస్సుకి. దానికి దేన్నో దాన్ని గోకుతూ ఉంటే కానీ కోతిలాగా కోతి అలా గోకుతూ ఉంటుంది దేన్నో దాన్ని, అలా ఉంటుంది మనస్సు. మీరు ఎప్పుడైతే సైలెన్స్ అనేది పాటించే ప్రయత్నం చేస్తారో ముందు మనస్సు ఒబ్లైజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదేం చేస్తుందంటే ఇట్ కమ్స్ అవుట్ విత్ సమ్ రీజన్ ఆర్ ది అదర్ టు బ్రేక్ ది సైలెన్స్ అండ్ మూవ్ ఇన్ టు థాట్ ప్రాసెస్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది, ఓరి బాబో ఈ మనస్సు దీని లక్షణం ఇలా ఉందా అని మీకు అర్థమవుతుంది. అలా అర్థం అవడం ద్వారా మీకు మనస్సుపై ఒక నియంత్రణ కూడా నిర్మాణం అవుతుంది. సహజంగానే మీకు ఆ నియంత్రణ లభిస్తుంది. కాబట్టి ఐఎమ్ ఎ బిట్ టైర్డ్ టుడే. కనుక ఈ రకంగా మనస్సును పరిశీలించుట. నేను ఎక్కడో పాఠం చెప్పాను, ఇలాగేదో చెప్పాను. చెప్తే ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వేదాంతన్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఒక అతను యంగ్ అంటే ఇమ్మెచ్యూర్ అని అర్థం నా అభిప్రాయం. ఇమ్మెచ్యూర్ ఆ మనస్సును పరిశీలిస్తే ఏమైంది, ఆత్మను తెలుసుకోవాల్సి వస్తుంది ఏదో అన్నట్టుగా మాట్లాడాడు. ప్రమాణం పట్టుకుని ఆత్మను చూడండి ఎలా ఉంటారు. నీ మనస్సు నీ ఇష్టమైనట్టు పోతూ ఉంటే నువ్వు ప్రమాణం పట్టేసుకుని ఆత్మస్వరూపం తెలిసేసుకుంటావు. ఎక్కడో విన్న మాటలు తప్ప దాంట్లో ప్రాక్టికాలిటీ ఏమీ లేదు. ఆ రకంగా కౌంటరు అటువంటి కౌంటర్ వచ్చిందనుకోండి, నేను ఏమంటానంటే ఇట్ ఈజ్ ఇమ్మెచ్యూర్, సిట్ డౌన్, లిజన్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు అండర్స్టాండ్, యూ థింక్ అబౌట్ ఇట్, లీవ్ ఇట్. సో అంటే ఎందుకు చెప్పానంటే ఈ ప్రమాదం అనేది ఎంత లోతుగా ఉందో చూడండి. సమాజంలో వేదాంతం చదువుకున్న వాళ్ళలో కూడా ఈ ప్రమాదం ఉన్నది. మీరు మనస్సుని ఏకాంతంలో ఉన్నప్పుడు జస్ట్ సిట్ క్వైట్లీ. మీరు చేయాల్సిందంతే. వెన్ యు ఆర్ అలోన్ ఇన్ సాలిట్యూడ్ జస్ట్ సిట్ క్వైట్లీ. క్వైట్, అవుట్వర్డ్లీ క్వైట్, లోపల కూడా క్వైట్. శాంతముగా కూర్చుని చూడండి. మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారో చూడండి. 30 సెకండ్ల, 1 మినిటా, 1.5 మినిటా మీరు ట్రై చేయండి, చూడండి. మీకు ఏమైపోతుందో తెలిసిన ప్రెషర్ కుక్కర్ లోపల ప్రెషరు బిల్డప్ అయినట్టుగా మీకు డిస్ట్రాక్షన్ అవసరమవుతుంది. డిస్ట్రాక్షన్ ఎలా ఉంటుంది, అరే ఆ కొత్త పుస్తకం వచ్చింది కదా లెట్ మీ సీ అని అనిపిస్తుంది. ఏది పుస్తకం మంచిదే, పుస్తకం చదవడం కూడా మంచిదే. కానీ మీరు సైలెంట్గా ఉండాలని నిశ్చయించుకున్నప్పుడు అది డిస్ట్రాక్షన్ కదా, అది డిస్ట్రాక్షన్. అయితే ఇంకో రకంగా డిస్ట్రాక్షన్ అలా లెట్ మీ చాంట్ సమ్ సీక్రెట్ నేమ్. చాంటింగ్ సీక్రెట్ నేమ్ ఈజ్ గుడ్, బట్ మీరు సైలెంట్గా ఉండాలని నిశ్చయించుకున్నప్పుడు దట్ బికమ్స్ ఏ డిస్ట్రాక్షన్. లెట్ మీ రీడ్ న్యూస్ పేపర్, లెట్ మీ సీ వాట్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ టీవీ. అరే ఆ ఫోన్ చేయాలనుకున్నానే ఇంకా ఫోన్ చేయలేదే. ఇన్ని రకాల డిస్ట్రాక్షన్స్ వస్తాయో తెలుసిన. మీరు ట్రై చేసి చూడండి. మీరు సైలెంట్గా 1 మినిట్ ఉండడం కూడా గగనం అవుతుంది. మీరు ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. అంటే మైండ్కి ఏదో దాన్ని గోకడం దానికి అలవాటు. దీన్ని ప్రమాదము అంటారు. మీరు ఉండదలుచుకున్నది ఏమిటి, ఆత్మనిష్ట. దాని నుంచి మనస్సు యొక్క ప్రవాహంలోకి జారిపోతూ ఉంటారు. ఆత్మనిష్ట నుండి, ఆత్మనిష్ట అంటే ఇన్నర్ సైలెన్స్గా ఆత్మనిష్ట అని పేరు. ఆ ఇన్నర్ సైలెన్స్ నుండి మనస్సు యొక్క ప్రవాహంలోకి స్లిప్ అయిపోతూ ఉంటారు. దాన్ని ప్రమాదము అని అంటారు. ఆ రకంగా ఆయన వ్యాఖ్యానం చేస్తారు. అటువంటి ప్రమాదంతో మన జీవితం అంతా అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ కుదురుతుంది, అలా ఉండరాదు. ప్రమాదేన న సంవసేత మిథ్యాదృష్టిన్న సేవేత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మిథ్యాదృష్టిన్న సేవేత. మిథ్యాదృష్టికి చిన్న పదం ఒకటి ఉందండి, దాన్ని మోహము అంటారు. మోహము, మోహ వైచిత్యే అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే వస్తుస్థితిని యథార్థంగా తెలుసుకోకుండా తప్పుగా తెలుసుకోవడాన్ని మోహము అంటారు. రజ్జు సర్ప భ్రాంతి అనుకోండి. ఇప్పుడు ఈ మోహమును మీరు సేవిస్తూ కూర్చోవడానికి వీల్లేదు. మిథ్యాదృష్టిని సేవిస్తూ కూర్చోవడానికి వీల్లేదు. నేను గత 2-3 నెలల్లో పాఠం అది చెప్పిన సందర్భంలో నేను ఒక పాయింట్ని బాగా ఎంఫసైజ్ చేస్తూ వచ్చాను. ముఖ్యంగా ఈ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ అని అంటూ ఉంటాను చూసారా,
నేను ఒక అప్పీల్ చేసుకుంటూ వచ్చాను, మీరు దేహాభిమానాన్ని పెంచి పోషించవద్దు. దేహమే నేను అనే ఒక భ్రమ విద్యార్థులకి కలిగే విధంగా మీరు చెయ్యవద్దు. డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దాట్. ఎందుకంటే గురువులు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే డూ. గురువులు ఏం చేస్తారు, శిష్యులందరూ వచ్చి గురువుగారు మీకు పుష్పయాగం చేస్తాము అని అంటారు. నేను చూశాను, ఒక పెద్ద స్వామికి పుష్పయాగం చేశారు. ఆ ఊళ్ళో ఉన్న భక్తులందరూ సమావేశమయ్యారు. దానికి చందాలు వసూలు చేశారు. ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు 500 అలా చందాలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు వసూలు చేశారు. ఆ రోజుల్లో 10 ఏళ్ళ 15 ఏళ్ల క్రితం అన్నమాట. 1,00,000 రూపాయలు వసూలు చేసి టన్ను పువ్వులు తీసుకొచ్చి అందరూ పువ్వులతోటి హోమాలు చేశారు. హోమాలు కాదు, అదే అభిషేకం చేసి పువ్వులు వేస్తూ ఉంటారు. ఓ 4 వేద పండితుల్ని పిలిస్తే వాళ్ళు వేద పండితులు ఏముంది, వాళ్ళకి ఏ సందర్భంలోనైనా చక్కగా 4 అనువాకాలు చెప్పండి అంటే చక్కగా చెప్తారు. విజయానికి అనుకూలంగా దీంట్లో విజయం ఎవరి మీద విజయం, ఎవరిని జయించాలి? జైత్రయాత్ర అన్న ఎవరిని జయిస్తారు? ఈ జైత్రయాత్ర అనే మాట ఎలా ఉంది? శంకర్లు చేశారు. ఆ భాష్యాలు చూడండి మీరు. శంకర్లు దిగ్విజయం చేశారు. ఆయన సన్యాస రాజా? సన్యాసులు దిగ్విజయం చేస్తారు. ప్రేమతో జయిస్తారా లేకపోతే ఇంకో రకంగా జయిస్తారా? అసలు చెప్పండి మీరు. కాబట్టి వేద పండితుల్ని పిలిచి ఆ జైత్రయాత్రకి తగ్గ అనువాకం చెప్పండి అంటే ఆశుషిషామో వృషభోన యుద్ధమో ఘన క్షోభణశ్చరుషణీనాం అంటూ ఇలాంటి అనువాకాలు ఉన్నాయి. ఇంద్రుడు దేవతలందరినీ తీసుకుని రాక్షసులపై విజయాన్ని సాధించేయడం అంటూ అనువాకాలు ఉన్నాయి. అలాంటి అనువాకం ఏదో వాళ్ళు చక్కగా చెప్తారు. ఘన కూడా చెప్తారు కావాల్స్తే దానికి. ఆ పుష్పయాగం చేశారు, గంట సేపు పుష్పయాగం. దానివల్ల మీకు దేహమే నేను అనే ఒక భ్రమకి అవకాశం ఉందంటారా లేదంటారా? ఆ విద్యార్థులకి అటువంటి భ్రమకు దేహాన్నే మహీకరించుట, దేహమును గొప్పదిగా చేయుట తప్పు కదా. అది డోంట్ డూ దిస్ అని నేను ఆచార్యులను ఉద్దేశించి నేను అప్పీల్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే మీరే దేహమును అలా మహీకరించుకుంటూ పోతుంటే దేహం విషయంలో మీకు ఉండాల్సిన దృష్టి ఏమిటి? ఆరోగ్యంగా అట్టు పెట్టుకోవడం. మన సాధనకి అది అనుకూలించి ఇట్లా ఉండాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అంతే తప్ప దేహాన్ని మహీకరించరాదు. దేహాన్ని మహీకరిస్తే దేహమే ఆత్మ అనేటువంటి భయంకరమైనటువంటి మిథ్యాదృష్టిలో మనం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దేహమును ప్రమోట్ చేసేటువంటి మహీకరించేటువంటి ప్రయత్నం మీరు చేయవద్దు. అటువంటి ఫంక్షన్స్ అన్నీ ఆపేసేయండి, కట్టిపెట్టేయండి. బర్త్డే నాడు అభిషేకాలు ఇవేవి, యూ స్టాప్ ఆల్ దాట్ బికాజ్ ఇట్ ఈజ్ నెససరీ. అది మిథ్యాదృష్టిలో పడుతుంది. దేహాభిమానము, దేహాత్మ భ్రాంతి అది మిథ్యాదృష్టి. దాన్ని సేవించరాదు. మిథ్యాదృష్టిన్న సేవేత. తర్వాత నేను అఖండానందజీ మహారాజ్ చెప్తుంటే విని అబ్బా ఎంత బాగా చెప్పారా అని అనుకున్నా. ఆయన ఏమన్నారంటే అఖండానందజీ, యాజ్ లాంగ్ యాజ్ నీకు విషయభోగములయందు సుఖము గలదనే భావన జాగృతముగా నీ యందు ఉంటుందో అంతవరకు నీకు ఆత్మ ఆనంద ఘనము అనే విషయం అనుభవానికి రాదు అని చెప్పారు. ఇప్పుడు మనం పుస్తకాల్లో ఆత్మ ఆనంద ఘనము అని చదివేస్తూ ఉంటాం పాఠాలు. ఆనంద మీమాంస, ఇంత పొడుగు మీమాంస, ఇక అంత పెద్ద అనువాకం, దాని మీద చర్చలు, వాదోపవాదములు ఎన్నెన్నో నడిచిపోతూ ఉంటాయి పాఠాలు. దాని మీద పాఠమే 10 రోజులు ఉంటుంది. ఎందుకని మరి ఆత్మానందం మనకి ఎందుకు అనుభవానికి రావట్లేదు? ఎందుకు రావట్లేదో తెలుసిన, ఆనందము లేక సుఖము అనేది విషయభోగముల యందు గలదు. కాబట్టి మీరు చెప్పండి, సుఖము పొంగల్లో చక్కెర పొంగల్లో ఉందా లేకపోతే ఆత్మలో ఉందా? చెప్పండి. మీరు గుండె మీద చేసి చెప్పండి. చక్కెర పొంగల్లో ఉంది కదా, ఆత్మలో ఉందో లేదో మనకి తెలియదు. చూద్దాం దాని సంగతి తర్వాత. ప్రస్తుతానికి ఎక్కడుంది విషయ సుఖం? ఎక్కడున్నది?
చక్కెర పొంగలి యందు గలదు. కాబట్టి మీకు విషయముల యందు సుఖము గలదు అనే దృష్టి ఉన్నంత వరకు మీకు ఆత్మానందము అనుభవమునకు రాదు. ఎంత బాగుందో చూడండి ఈ మాట. కాబట్టి నేను తరచుగా చెప్తూ ఉంటా, హ్యాపీనెస్ ఈజ్ అవుట్ సైడ్. మై హ్యాపీనెస్సే కదా అందరికీ కావాల్సింది. పాఠం చదివేది కూడా హ్యాపీనెస్ కోసమే, డబ్బు సంపాదించేది హ్యాపీనెస్ కోసమే. కాబట్టి పర్ష్యూయింగ్ హ్యాపీనెస్ ఇస్ ద రైట్ పర్ష్యూట్, దాంట్లో తప్పేం లేదు. మనిషి హ్యాపీనెస్ని పర్ష్యూ చేయాల్సిందే, కానీ ఇది రైట్ వే. ఆత్మానందమును పర్ష్యూ చేసుకోవాలి. అలా కాకుండా బాహ్యమునందు హ్యాపీనెస్ కలదు. బాహ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. విషయముల యందు హ్యాపీనెస్ కలదు. శబ్దస్పర్శ రూపరస గంధముల యందు సుఖము గలదు అనే ఒక నిశ్చయభావంలో ఉంటాడు. సంసారం అంతా, ప్రపంచమంతా అలాగే ఉంటుంది. అటువంటి నిశ్చయభావంలో ఉన్నంత వరకు వీడికి ఆత్మానందం అనుభవానికి రాదు. ఇతరము తర్వాత ఇతరం అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి. తండ్రి యొక్క సుఖానుభవము కొడుకుపై ఆధారపడి ఉంటుంది. కొడుకు అనుకూలంగా ఉంటే నేను సుఖంగా ఉండగలుగుతాను. భార్య అనుకూలవతి అయితే నేను సుఖంగా ఉండగలుగుతాను. భార్య ప్రతికూలవతి అయితే నేను సుఖంగా ఉండలేను. అంటే ఇప్పుడు నా సుఖం దేనికి తాకట్టు పెట్టినట్లయినది? భార్యకు తాకట్టు పెట్టినట్లయినది. భార్యకి కూడా భర్త విషయంలో, తల్లిదండ్రులకు సంతానం విషయంలో సుఖాన్ని తాకట్టు పెట్టి బతుకుతూ ఉంటారండి. దీన్ని మోహము అంటారు. మీరు ఇప్పుడు ఇతరుడు యొక్క వ్యవహార శైలి బాగున్నంత వరకు నాకు సుఖము కలుగును అనే దృష్టి ఉన్నంత వరకు మీకు ఆత్మానందం అనుభవానికి ఎలా వస్తుంది? రాదు. ఇది మిథ్యా దృష్టి. హ్యాపీనెస్ ఈజ్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే విషయములు, శబ్దాది విషయములు కావచ్చును, లేక అవుట్ సైడ్ అంటే రిలేషన్షిప్స్ కావచ్చును. ఇప్పుడు గురువుగారి ఆనందము శిష్యులపై ఆధారపడి ఉందంటే, శిష్యుల ఆనందం గురువు మీద ఆధారపడి ఉందంటే, ఇది పరస్పర పరాధీనత, పరాధీనత, మ్యూచువల్ డిపెండెన్స్. దాంట్లో మీకు ఆనందానుభవానికి తప్పు కదా, అది మిథ్యాదృష్టి. నేనేదో మాట్లాడుతున్నా, వాక్యం సరిగ్గా లేదు, ఏదో పదాలని పోవేసి మాట్లాడుతున్నాను. కాబట్టి అది మిథ్యాదృష్టి. మిథ్యాదృష్టికి మీకు నేను 2 దృష్టాంతాలు చెప్పాను. ఒకటి దేహాభిమానము, 2 సుఖానుభవము బాహ్యమునందు గలదు. ఇది మిథ్యాదృష్టి. ఇటువంటి మిథ్యాదృష్టిని మనము కలిగి ఉండరాదు. మిథ్యాదృష్టిని సేవించరాదు. అంటే ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైనా మిథ్యాదృష్టి ఉన్నంత వెంటనే వాడిని కొరతరేసేయనక్కర్లేదు. ఎందుకంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. ఏవో దోషాలు ఉంటాయి జీవితంలో. దోషం ఉన్నంత మాత్రాన వాడిని కండెమ్ చేసేసి వాడు అయోగ్యుడు అని చెప్పేసి మనం నిర్ధారించనక్కర్లేదు. కానీ మిథ్యాదృష్టిని సేవించుకుంటూ కూర్చోరాదు. సేవించడం అనేది ఇప్పుడు ఆయుర్వేదంలో వాడతారు. మీరు ఈ చ్యవనప్రాశ అనే రసాయనాన్ని సేవించండి అని అంటారు. అంటే 3 నెలలో 6 నెలలో రోజు కొద్దిగా పుచ్చుకుంటూ ఉండండి. 6 నెలలో ఎంతో పుచ్చుకోవాలి. వసంత కుసుమాకర రసమును సేవించుడు అంటే 6 months రోజు ఓ గోళీ వేసుకుంటూ ఉండాలి. దాన్ని సేవించడం అంటారు. అలాంటిది చేయకూడదు. ఎప్పుడైనా చిన్న పొరపాటు రావడంలో తప్పేం లేదు. మానవ మాతృడికి దోషం ఉండొచ్చు, కానీ ఆ దోషము స్థాయిగా ఉండిపోకూడదు. మిథ్యాదృష్టిం న సేవేత. మిథ్యాదృష్టి అంటే ఫాల్స్ ఐడియాస్ అండి, ఫాల్స్ ఐడియాస్. ఇప్పుడు బుద్ధుడు, నేను ఒకసారి రాజమండ్రిలో విని ఐ వాజ్ షేకెన్. పెద్ద పండితుడు అంటున్నాడు, బుద్ధ ఉక్తమాత్రత్వేన తత్ అసత్యం. ఒక మాట బుద్ధుడు చెప్పాడు అంటే అది అసత్యము. ఎలా ఉంది మాట? అని మనిషిని బట్టి సత్యాసత్యాలు నువ్వు నిర్ధారణ చేస్తావా, లేక చెప్పిన వాక్యాన్ని పరిశీలించి సత్యాసత్యాలు నిర్ధారణ చేస్తావా? చెప్పిన మనిషిని బట్టి నిర్ధారణ చేస్తావా? బాలాదపి సుభాషితం. బుద్ధుడు చెప్పాడు కాబట్టి తప్పంటే అది ఎంత మాట అది? అపూర్వమీమాంసకులు అలా ఉన్నారండి, వాళ్ళు అలాగే సూత్రీకరించినారు.
పూర్వమీమాంసల యొక్క సూత్రము గలదు. బుద్ధోక్తం అసత్యం అని వాళ్ళు సూత్రం పెట్టుకున్నారు. ఎందుకంటే బుద్ధుడు పశుహింస ఇత్యాదులను కొన్నింటిని నిరసించినాడు కనుక బుద్ధుడు మాట్లాడేటంటే అసత్యము. దానికి మిథ్యాదృష్టికి దృష్టాంతంగా చెప్పాను. అది సేవేత, ఒక జీవితకాలాన్ని ఆ దృష్టితో ఆ దృష్టితోటి బతుకుతారు. ఒక జీవితకాలం అదే దృష్టిలో ఉంటారు. ఎంత దురదృష్టకరమైన విషయమో చూడండి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. వివేకానంద స్వామి చెప్పాడు ఏమని, బుద్ధుడు చెప్పినది హిందూ ధర్మానికి ప్రాణము, దాంట్లో ఏమీ దోషం లేదు. బుద్ధుడు ఔపనిషదుడు, ఉపనిషత్తులలో చెప్పిన సత్యాన్ని ఆయన ప్రవచించినాడు. కర్మకాండకి విరుద్ధము అంటే ఉపనిషత్తులు కర్మకాండకి విరోధంగానే ఉంటాయి. దాంట్లో బుద్ధుడు దోషం ఏం లేదు. ఆయన కర్మకాండను వదిలిపెట్టి ఉపనిషత్తులను పట్టుకున్నాడు అంతే. కాబట్టి మన వాళ్ళు సన్యాసం పుచ్చుకుని కర్మకాండ చేసుకుంటూ కూర్చున్నారు వీళ్ళు. కాబట్టి బుద్ధునిది దోషము ఏమీ లేదు అని వివేకానంద స్వామి చాలా ఘంటాపథంగా చెప్పినాడు. ఎప్పుడు చెప్పాడు? 1900లో చెప్పాడు. ఇప్పటికి ఎంతకాలం అయినది? 120 సంవత్సరాలు అయినది. అయినా మన వాళ్ళకి కళ్ళు తెరవలేదు. చూడండి మీరు, ఇప్పటికీ కూడా కనువిప్పు లేదంటే ఆ తరం అయిన తర్వాత 2-3 తరాలు వచ్చాయి, అయినా కూడా కనువిప్పు లేదు అంటే ఆ మిథ్యాదృష్టి ఎంత బలముగా ఉన్నదో మీరు పరిశీలించండి. ఒక తరం అంతా కూడా వైపౌట్ అయిపోతుంది మిథ్యాదృష్టి కారణంగా. అంత హాని మిథ్యాదృష్టి, ఫాల్స్ ఐడియాస్ వల్ల అంత హాని కలుగుతుంది. నేను ఈ ఫాల్స్ ఐడియా అనే దాని మీద ఒక దండయాత్ర చేస్తూ వస్తున్నా. ఫాల్స్ ఐడియా నాలో ఉంటే చెప్పండి మీరు. ఫాల్స్ ఐడియా, ఐ యూస్ టు హ్యావ్ సమ్ ఫాల్స్ ఐడియాస్. నేను కాషస్గా వాటిని డిస్మాంటిల్ చేసుకున్నాను క్రమంగా. ఇంకా ఏమైనా ఉంటే వాటిని డిస్మాంటిల్ చేసుకుంటూ ఐఎమ్ రెడీ. ఫాల్స్ ఐడియా అన్నది ఒకప్పుడు నేను ఏమనుకున్నానో తెలుసునా అంటే, ఫాల్స్ ఐడియాకి మీకు సమ్ సిల్లీ ఎగ్జాంపుల్ ఏంటివి, రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోవడం ఏంటండి? ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఎవరు చేయలేదు, వాళ్ళ పళ్ళు బాగానే ఉండేవి. రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోవడం ఏమిటి? ఒకసారి పళ్ళు తోముకుంటారు కానీ 2 సార్లు పళ్ళు తోముకుంటారా? ఇది కరెక్ట్ ఐడియానా ఫాల్స్ ఐడియానా? ఫాల్స్ ఐడియా. మీరు రోజుకి 2 సార్లు తోముకోవాలి, అవసరమైతే 3వసారి కూడా పళ్ళు తోముకోవాలి. పళ్ళు తోముకోవడం యొక్క ప్రయోజనం ఏమిటి? నోట్లో ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోయి అవి క్రమంగా డికంపోజ్ అయ్యి యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి ప్లాక్ నిర్మాణం అయ్యి అది కాకుండా కాపాడడం కోసం పళ్ళు తోముకుంటారు. కాబట్టి దట్ ఈజ్ ది పర్పస్. అది మీకు అర్థమైనప్పుడు ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు యూ హ్యావ్ టు క్లీన్ ది మౌత్. అంతేకాని ఆపస్తంభుడు ఒక్కసారి తోముకోమన్నాడు అలా చెప్పాడు ఆయన. ఆపస్తంభుడు ఒక్కసారి చెప్పాడు, 2 సార్లు చెప్పలేదు. ఉమ్మెత్త పుల్లతో తోముకోమన్నాడు. ఉమ్మెత్త పుల్లని నేను ట్రై చేశాను. యూ కెనాట్ డూ ఇట్. ఉమ్మెత్త పుల్ల మీకు అది ఆ సాఫ్ట్ కుంచె కింద రాదు. అది నేను నమిలి చూసా. ఇట్ డజంట్ కమ్. యూ కెనాట్ క్లీన్. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఫాల్స్ ఐడియా. ఆపస్తంభుడు చెప్పింది నేను అంటలా. ఇటువంటి ఒక మూర్ఖత్వంలో జీవించటము, మిథ్యాదృష్టితో జీవించటము, ఫాల్స్ ఐడియాస్ చాలా తప్పు. ఫాల్స్ ఐడియాస్ ఉండకూడదు. వెతికి పట్టుకుని దూరం చేసుకోవాలి. ఎందుకో తెలుసునా అండి, మనిషి జీవితాన్ని శాసించేది ఏమిటో తెలుసునా? ఐడియా. ఐడియా శాసిస్తుంది మనిషి జీవితాన్ని. ఆ ఐడియాలోనే దోషం వస్తే, ఏదో మొక్కకి తల్లి వేరులో పురుగు పడితే ఇంకా మొక్క ఏం బతుకుతుంది? మన కంటికి కనపడదు, లోపల నుంచి దొలిచేస్తూ ఉంటుంది. ఆ మొక్క చూస్తుండగా మీరు నీళ్లు పోస్తూనే ఉంటారు, ఎరువు వేస్తూనే ఉంటారు, అది ఎండి చచ్చిపోతుంది మొక్క. ఎందుకంటే తల్లి వేరులో పురుగు పట్టింది. ఈ ఫాల్స్ ఐడియాస్ అలాంటివి. ఒక ఫాల్స్ ఐడియాని పట్టుకుని మీరు జీవితాన్ని ముందుకు సాగిస్తుంటే మీరు చాలా నష్టపోతారు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఒక ఫాల్స్ ఐడియాతోటి మనిషి ఎంత నష్టపోతాడో నేను వ్యక్తిగతంగా చూశాను. ఇతరులు నష్టపోతుంటే చూసి ఆపలేకపోయి, ఎందుకంటే వాడు ఫాల్స్ ఐడియా వదిలిపెట్టడు. వాడు చెప్పినా వదిలిపెట్టడు. కాబట్టి వాడు అలాగా దిగజారిపోతూనే ఉంటాడు.
ఆరోగ్య విషయంలో కూడా మీరు ఈ పద్ధతి మానేసి ఈ విధంగా మందు వాడండి అని చెప్తే కూడా వాడు వినడు. ఫాల్స్ ఐడియాలో ఉంటాడు. హీ సఫర్స్ అండ్ హిజ్ లైఫ్ గెట్స్ వేస్టెడ్. కాబట్టి ఈ వచనము మిథ్యాదృష్టిన్న సేవేత చాలా విలువైన వచనము. మీరు గమనించాల్సింది ఏంటంటే ఐడియా లీడ్స్ లైఫ్. లైఫ్ని డబ్బులు, పొజిషను, పవరు, ఫ్యామిలీ లైఫ్ అవి కాదు లీడ్ చేసేది. అన్ ఐడియా లీడ్స్ ది లైఫ్. అది ముందు అది అర్థం చేసుకోవాలి. మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్. వాడి ఆ థింకింగ్ స్టైల్ అదే మనిషిని యొక్క స్వరూపాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి అక్కడ దోషం ఉన్నట్లయితే వాడి జీవితము వ్యర్థమైపోతుంది. కాబట్టి మిథ్యాదృష్టిని పర్స్యూ చేయకూడదు. దీని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.